తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పెంకుటిల్లు నవల వింటున్నామండి. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. ఒక 3 డేస్ నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు, కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయానండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా పెడతాను. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ రాత్రి అన్నపూర్ణ రాధ ఒకే గదిలో పడుకున్నారు. ముసలావిడ సరే చిదంబరం పడుకోబోతూ భార్యతో నీ కోరిక తీరిందా అన్నాడు. శారదాంబ ముసిముసిగా నవ్వింది. కానీ ఆ జీవికి ఎక్కువగా నవ్వే భాగ్యం నోచుకోలేదేమో. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి ముఖమంతా విషాదపు ఛాయలు కమ్మివేశాయి. చిదంబరం మాత్రం నిశ్చింతగా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు. క్రిందటిసారి తమ ఇంటికి వెళ్ళి అక్కడ దుర్భర పరిస్థితులను చూసి వచ్చినప్పుడు ప్రకాశ్రావుకు శకుంతల వాళ్ళ ఇల్లు దూరం నుంచి బ్రహ్మాండంగా కళగా అనిపించింది. కానీ ఈసారి కళాకాంతులు వెదజల్లిన తమ ఇంటి నుంచి వచ్చాక అక్కడ జరిగిన సంఘటనల్ని ఇంకా నెమరు వేసుకుంటూ బండిలోంచి తొంగి శకుంతల వాళ్ళ ఇల్లు చూశాక విచారంగా వెలవెలపోతూ కనిపించింది. మద్రాసుకు వచ్చి అరగంట గడిచినా ఇప్పుడు మాత్రమే అతను నిజంగా వచ్చిపడ్డాడు. ఏమిటది? తను ఇక్కడి నుంచి రాకముందు ఉన్న పరిస్థితులన్నీ స్మృతిపథంలో మెదలసాగాయి. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. 5 రోజుల్లో ఇక్కడ స్థితి ఎట్లా ఉంది? రామారావు గారికి ఒంట్లో ఎలా ఉంది? ఇంటిని సమీపించాక బండిలోంచి ఒక్క ఉదుటున దూకాడు. చాలా త్వరగా బండివాణ్ణి పంపేసి గబగబా లోపలకు నడిచాడు. హాల్లోకి ప్రవేశించడంతోనే నిలువునా ఉణికాడు. నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. అతనికి ఎవరూ కనపడలేదు. అతనిలో ఆరాటం క్షణక్షణానికి అధికం కాసాగింది. ఈ నిశ్శబ్దానికి అర్థమేమిటి? పరాయివాడిలా కొంతసేపు స్తబ్దుగా నిలబడిపోయాడు. ఎవరిని పలకరించాలో తెలియలేదు. అతను శకుంతలను పేరు పెట్టి పిలుద్దామని స్థిరపడే లోపలే ప్రక్క గదిలోంచి రంగయ్య వస్తూ బాబూ అన్నాడు. రంగయ్య అన్నాడు ప్రకాశ్రావు ఆచేతనంగా. వాడి ముఖం దిగులు పడిపోయింది. ప్రకాశ్రావు తన వంక అదే పనిగా చూస్తుండేసరికి తలదించుకున్నాడు. వాడి వదనంలో మితిలేని విషాద ఛాయలు గోచరించేసరికి ప్రకాశ్రావు రామారావు గారికి ఎలా ఉంది అని అడిగాడు. వాడు జవాబు చెప్పలేదు. కానీ వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ప్రకాశ్రావు వాడి భుజం పట్టుకుని గట్టిగా కుదుపుతూ చెప్పవేం, ఆయనకెలా ఉంది అని అరిచాడు. బొంగురు గొంతుతో వాడు బాబుగారు పోయారు అని తలగుడ్డ తీసి నోటికి అడ్డం పెట్టుకున్నాడు. ప్రకాశానికి కాళ్ళ క్రింద భూమి గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. ఒడలంతా ఒక్కసారిగా జల్లుమంది. 5 రోజుల క్రితం ఇక్కడ విడిచిపెట్టిన రామారావు గారు ఏరి? ఈ స్వల్పకాలంలోనే ఈ ఘోరం జరిగిపోయిందా? ఎప్పుడు? 3 రోజులైంది. అతను నిల్చోలేక అక్కడున్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. తల తిరుగుతున్నట్లుగా ఉంది. 2 చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. చాలాసేపు అయిన తర్వాత చేతులు తీశాడు. కళ్ళన్నీ ఎర్రబడి జ్యోతుల్లా ఉన్నాయి. పెదాలు వణుకుతున్నాయి. రంగయ్య ఇంకా అక్కడే నిలబడి దీనంగా ఇతని ముఖంలోకి చూస్తున్నాడు. శకుంతల ప్రశ్నార్థకంగా చూశాడు ప్రకాశ్రావు. అమ్మగారా? అమ్మగారు ఈ 3 రోజుల నుంచి మన ప్రపంచంలో లేరు. పడుకొని లేవలేదు. పచ్చి మంచినీళ్ళైనా. ఎక్కడున్నారు? ప్రకాశ్రావు లేచి అడిగాడు. ఆ గదిలో అంటూ రంగయ్య హాలుకు తిన్నగా అవతల వైపున ఉన్న గదిని చూపించాడు. అది రామారావు గారు సాధారణంగా గడిపే గది. ఏ కొంచెమో తటపటాయించినా ప్రకాశ్రావు ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. గది గుమ్మం దాటి లోపలికి పోబోతూ ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి ఆగిపోయాడు. ఆమె శకుంతల చలనరహితంగా మంచం మీద ఓ పక్కకి పడుకొని ఉంది. హఠాత్తుగా చూసినవాడు ఆమె దేహంలో జీవం ఉన్నదని అనుకోడు. అతను మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు పోసాగాడు. ఆమె ముఖం అటువైపు తిప్పి ఉంది. ఆ ముఖం కనిపించేటట్లుగా ప్రకాశ్రావు చుట్టూ తిరిగి ఆమె దగ్గరకొచ్చాడు. కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. వంగి పరిశీలనగా చూశాడు. ముఖం అంతా పాలిపోయి ఉంది. చెక్కిళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. కళ్ళ నుండి చెక్కిళ్ల మీదుగా కంఠం వరకు కన్నీటి చారలు. అతని హృదయం చిన్నాభిన్నమైంది. ఆ క్షణంలో కలిగిన విపరీతమైన ఆవేశంతో చేత్తో మెల్లగా ఆమె కన్నీరు తుడుస్తూ శకుంతల అని పిలిచాడు. ఆమె కళ్ళు తెరవలేదు. కానీ కొద్దిగా చలించింది. చురుకైన ఆమె పెదాలు చిన్నగా వణకసాగాయి. అతను మరికొంచెం గట్టిగా పిలిచాడు. ఈసారి ఆమె నెమ్మదిగా కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా అతను
వింతగా ముందు పరికించింది. తర్వాత తొందరగా ఆమె నేత్రద్వయంలో గోచరించిన ఆశ్చర్యం హరించిపోసాగింది. అతని వంక ధీనంగా చూస్తూ బిగ్గరగా వెక్కి వెక్కి ఏడవసాగింది. అతనికి ఆకస్మికంగా ఎలా ఓదార్చాలో తెలియలేదు. సానుభూతిగా ఏది వచించినా ఆమె దుఃఖం మరింత అధికం అవుతుందేమోనని ఆందోళన పడసాగాడు. చూడండి, నాకంతా రంగయ్య చెప్పాడు. విచారించకుండా ఉండలేకపోవటం మానవ నైజం. కానీ ఇలా చేసి మీరు మరీ ఇదైపోతే మీ ఆరోగ్యం చెడిపోదా? శకుంతల 2 చేతులతో ముఖాన్ని ఆచ్ఛాదనం చేసుకుని ఇంకా విలపించసాగింది. మీరు మరీ దుర్బలులవుతున్నారు. ఇలా చేసి ఏమిటి లాభం? నాకెవరూ లేరు అని ఆమె గొణుగుతుండగానే దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది. ప్రకాష్ రావు చొరవ చేసి మంచం మీద కూర్చొని ఆమె చేతులు ముఖం నుండి బలవంతంగా విడదీస్తూ, నేనొచ్చాను, మీకేమీ భయం లేదు అన్నాడు. ఆమె అతని వంక దిగులు పడి చూడసాగింది. కానీ నాన్న ఆయన పోయారు. మీరిలా విచారిస్తే ఏమిటి ప్రయోజనం? ఆయన ఆత్మకు ఏమైనా శాంతి కలుగుతుందా? ప్రకాష్ రావు నిర్వేదంగా అన్నాడు. కానీ ఎలా బ్రతికేది ఆయన లేకుండా నేను? ప్రకాష్ రావు ప్రేమగా ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, సుఖంగా ఉన్నప్పుడు బ్రతకగలిగి దుఃఖం వచ్చినప్పుడు బ్రతకలేకపోతే మానవుడు జన్మించడం ఎందుకు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతడి కళ్ళల్లోకి చూడసాగింది. అతనన్న మాటలు, ఆ చెప్పటంలో ఏదో నూతనత్వం, మార్ధవం కనబడి ఆమెను చకితురాల్ని చేశాయి. అప్పుడు అతను వేదాంతిలా, విజ్ఞానిలా గోచరించాడు. అతన్ని చూస్తూ కొద్దిసేపట్లో ఆశ్చర్యాన్ని మర్చిపోయింది. ఒకరి వంక ఒకరు అలా భావశూన్యంగా చూసుకుంటూ చాలాసేపు గడిపేశారు. ఆమె హృదయంలో అగ్ని జ్వాలలు రేగి ఆమె కుతకుతలాడిపోతోందని అతనికి తెలుసు. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటా అని అతను ఇంకా ఆలోచనలో ఉండగానే ఆమె గాద్గదికంగా, మీరలా వెళ్ళారు, ఆ రాత్రే జరిగింది. ప్రకాష్ రావు మధ్యలోనే ఆపి, మీరేం చెప్పొద్దు, నాకంతా తెలుసు అన్నాడు. వాస్తవానికి 3 రోజుల క్రితం ఆయన మరణించడం కంటే మిగతా వివరాలేం అతనికి తెలియవు. తర్వాత మెల్లగా రంగయ్యని అడిగి తెలుసుకోవచ్చని అతని భావం. ఆమె నయనాల నుండి నీరింకా స్రవిస్తూ ఉండటం చూసి, ఇక నుంచి మీరిలా పడుకుంటే కుదరదు, లేవాలి అన్నాడు. లేచి, నాకింకా ఈ ఇంట్లో పని ఉంది. ఉన్నా లేకపోయినా మీరలా పడుకొని ఉంటే నేను చూసి సహించలేను, రండి అన్నాడు. చాలాసేపు మాట్లాడకుండా ఊరుకొని, మీరు వెళ్ళండి, నేను వస్తాను అంది. అతను లేచి వెళ్ళిపోతూ, ఒకసారి అద్దం ముందు నిల్చొని మీ ముఖం చూసుకోండి. ఈ 3 రోజుల్లో మీ రూపం ఎంత మారిపోయిందో తెలుస్తుంది. ఒక అరగంటలో మళ్ళీ గదిలోకి వస్తాను. ముఖం కడుక్కొని మీరు శుభ్రంగా కనపడాలి. బాధపడకండి అని బయటకొచ్చాడు. రంగయ్య ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. జేబులోంచి డబ్బు తీసి వాడికిస్తూ, ఫ్లాస్క్ తీసుకుపోయి కాఫీ తీసుకురా అని వాడిని పంపించి గది తాళం తీసి లోపలికి వెళ్ళాడు. అంతా యథావిధిగా కనిపించింది. ఈ 5 రోజుల్లోనూ గది తలుపులు ఎవరూ తీసినట్లు లేదు. కుర్చీలో కూర్చున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిన రామారావు గారు తను వచ్చేసరికి ప్రపంచం వీడి వెళ్ళిపోయినారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ధారాళమైన వాగ్దాటితో ఆయన ఇంకా తన ముందు తిరుగుతూ పలకరిస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. హఠాత్తుగా ఆయన మరణ వార్త విని నమ్మలేకుండా ఉన్న ప్రకాష్ రావు తనిక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం జరిగి ఉంటుందో శక్తి కొద్దీ ఊహించుకోసాగాడు. ఆయన మహాపురుషుడు, ఆయనకు విచారం అంటే ఏమిటో తెలియదు అనుకున్నాడు. ఆయన జబ్బులో ఉండి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. శకుంతల విషయం తప్ప ఇంకెందులోనూ దిగుల్లేని మనిషి. అతను అత్యాశ్చర్యంలో మునిగిపోయి కంపించటం ప్రారంభించింది ఎప్పుడంటే, కొన్ని నెలల క్రిందట ఈ ఇంట్లోని ఒక గదిలోకి వచ్చేటప్పుడు ఈ ఇంటి యజమాని తను ఇంకా ఇక్కడ ఉండగానే పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోతాడు కదా అని తనకు తెలియదు కదా అన్న విషయం మదిలో మెదిలినప్పుడు హఠాత్తుగా శకుంతల మనసులో మెదిలింది. ఆమెను చూస్తుంటే అన్ని విధాలా అతనికి జాలి, కరుణ, ప్రేమ ఉద్భవించాయి. ఈ చిన్న వయసులో ఆ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి లేడు, ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి దేహం చాలించేటప్పుడు ఈ విషయమే ఆయనకు అమితంగా అశాంతిని కలిగించి ఉంటుంది. ఒక సంగతి ప్రకాష్ రావుకు మరీ వింత గొలిపింది. శకుంతల తన కళ్ళ ముందు వివిధ తత్వాలలోకి దిగజారింది. కొన్నాళ్ళు తనని ఏడ్పించే కొంటెపిల్లగా భావించాడు. మరికొన్నాళ్ళు చీకు చింత లేని అమాయకురాలిగా భావించాడు. ఇప్పుడు చీకు చింత తప్ప ప్రపంచంలో అన్యమెరుగని అభాగ్యురాలిగా భావించసాగాడు. భావించడమే కాదు, ఇన్ని రకాలుగానూ ఆమె అతనికి గోచరించింది.
ఆమె భవిష్యత్ ఏ విధంగా ఉండబోతోంది అని తలుచుకునేసరికి భయకంపితుడయ్యాడు. మిగిలిందంతా విషాదమేనని అతని అనుమానం. ఎన్నటికీ కాదు, కానీ నాకెవ్వరూ లేరు అనే ఆమె వాక్కులు అతని వీణుల్లో మళ్ళీ మళ్ళీ ధ్వనించినప్పుడు అతనికి తెలియని ఏవో ఊహలు అతన్ని ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేసేవి. రామారావు గారి అంతిమ సమయంలో తను ఇక్కడ లేకపోయానే అని తోచినప్పుడు అతనికి దుఃఖం వచ్చేది. ఆ విషయం గురించి ఆయన ఏమనుకున్నాడో, మిగతా వాళ్ళు ఏం విసుక్కున్నారో అతనికి ఏం తెలియవు. తన కళ్ళకు తనే ఏదో కృతజ్ఞుడిలా కనిపించసాగాడు. ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది. రంగయ్య గదిలోకి తొంగి చూసి, తెచ్చాను బాబూ అన్నాడు. అక్కడి బల్ల మీద పెట్టి వెళ్ళు. వాడు అలాగే చేసి వెళ్ళిపోతున్న సవడి వినిపించింది. చూడు రంగయ్య అని పిలిచాడు. వాడు లోపలికి వచ్చి, ఏమిటి బాబూ అన్నాడు. కొంచెం తటపటాయించి, నేను వెళ్ళాక ఇక్కడ ఏం జరిగిందో కాస్త చెప్పు అన్నాడు. వాడు తలగొక్కుంటూ, ఏముంటుంది బాబూ చెప్పేందుకు, ఆయనకు ఆయుర్దాయం తీరి వెళ్ళిపోయారు అన్నాడు. అది కాదు, పోయే ముందు నా గురించి ఏమైనా అన్నారా? అనేదాకా ఎక్కడుంది, మీరు వెళ్ళిపోయిన నాటి రాత్రే అయ్యగారికి తెలివిపోయింది. ప్రాణం పోయేదాకా మళ్ళీ తెలివి రానేలేదు. అయితే డాక్టర్ గారు రాలేదా? ఎందుకు రాలేదు, నేనే లగెత్తుకెళ్ళి పిలుచుకొచ్చాను బాబు. ఆ దృశ్యం చూసి తీరాల్సిందే గాని చెప్పడానికి ఇల్లేదు. ఆ డాక్టర్ గారి కాళ్ళ మీద పడి అమ్మగారు ఒకటే ఏడుపు. ఎలాగైనా తండ్రి ప్రాణాలు కాపాడాలంటుంది. కావలసినంత డబ్బిస్తానంటుంది. ఆయన కూడా ఉండిపోయారులేండి. ఆ 2 రాత్రులు ఇక్కడే పడుకున్నారు కూడాను అని. ఏం చేస్తాం, ఫలితం లేకపోయే అన్నాడు విచారంగా. ప్రకాశం హృదయం బరువుతో నిండిపోయింది. అయితే బంధువులెవరూ రానేలేదా అడిగాడు. ఏం బంధువులు బాబు, వాళ్ళంతా ఎక్కడున్నారో అయ్యగారికే సరిగ్గా తెలవదు. ఈ వార్త ఎట్లా చేరుతుంది? సరే, నువ్వు పోయి ఒక గ్లాస్ తీసుకురా అని ప్రకాశ్రావు వాడి వెనకనే గది నుంచి బయటకొచ్చాడు. గ్లాస్ తీసుకువచ్చాక ఫ్లాస్క్లో కాఫీ అందులో పోసి తీసుకువెళ్ళి ఇచ్చిరా అన్నాడు. రంగయ్య తల అడ్డంగా ఊపుతూ, మీరే ఇచ్చిరండి బాబు, నేనిస్తే అస్సలు ముట్టడమే లేదు అన్నాడు. సరే అని ప్రకాశ్రావు తానే తీసుకుని శకుంతల ఉన్న గదిలోకి పోయాడు. ఆమె ముఖమైతే కడుక్కొని వచ్చింది కానీ దానివల్ల ఏమి ఫలితం ఉన్నట్లు లేదు. తిరిగి వాడిపోయి ఇందాకటిలాగే ఇంచుమించు ఉంది. చూడండి, మీరిట్లా అయితే అంటూ ప్రకాశ్రావు, ఈ కాఫీ తీసుకోండి అని ఆమెకు ఇవ్వబోయాడు. నాకొద్దు, మీరెందుకు శ్రమపడతారు అంది శకుంతల. అలా అంటే వీల్లేదు, తీసుకోకపోతే నా మీదొట్టే. ఆమె భావయుక్తంగా అతని వంక చూసి చేతిలోంచి కాఫీ అందుకుంది. కాఫీ తాగాక మీరు బయటకు వచ్చి కూర్చోండి, ఊరికే ఈ గదిలో ఏం పొద్దుపోతుంది అని అతను బయటకు వచ్చి రంగయ్య తెచ్చిన పేపర్ చూస్తూ కూర్చున్నాడు. కానీ అతని దృష్టి పత్రిక మీద నిమగ్నం కాలేదు. తన మీద ఏదో బరువు ఉన్నదని భావించసాగాడు. ఇది వరకటి మాదిరి స్వేచ్ఛగా సంచరించరాదని, ఇతరుల యోగక్షేమాలు కనుక్కోవడం నేర్చుకోవాలని, ఇతరుల బాగోగులు కూడా చూడాలని అనిపించింది. ఆనాడు రామారావు గారు అన్న మాటలు గుర్తుకు వచ్చేసరికి అతని మనస్సు మరీ విచలితమైంది. తను మనస్ఫూర్తిగా శకుంతల పట్ల శ్రద్ధ వహిస్తానని ఆయనకు మాటిచ్చాడు. తన మీద రామారావు గారు సంపూర్ణ విశ్వాసం ఉంచారని కూడా అతను గ్రహించాడు. ఆ పూట ప్రకాశ్రావు బలవంతం మీదే శకుంతల కొంచెం ఎంగిలిపడింది. మొదట ఆమె ఎంతసేపటికి ఒప్పుకోకపోయేసరికి నా మీద ఒట్టే అన్నాడు. ఆమె విధి లేక అంగీకరించాల్సి వచ్చింది. అతని దగ్గరే కూర్చొని తినిపించాడు. ఆ మధ్యాహ్నం శకుంతల మధ్య హాల్లో యోగినిలా కూర్చుంది. ప్రకాశ్రావు కనుబొమ్మలు ముడివేసి తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. కొంతసేపు అలా గడిచాక అతను బయటకు వచ్చి చూస్తూ, మీరిలా కూర్చుంటే నాకేం బాగలేదు. ఏం చేయమంటారు? ఏమైనా చదువుకోండి, లేకపోతే నాతో కబుర్లు చెప్పండి. అంతేకాని ఎంతసేపు ఒకే విషయం గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంటే మతి చెడుతుంది. జిజ్ఞాస లేకుండా ఏ పని చేయలేం కదా. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, అది సాధ్యమంటారా పంతులు గారు? ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేక, మీ ఇష్టం అని లోపలకు వెళ్ళిపోబోయాడు. చూడండి అంది శకుంతల చిన్నగా, నాకు ఇవాళ బీచ్కి పోదామని ఉంది, మీరు వస్తారా? ప్రకాశ్రావు సంతోషంగా తప్పకుండా అన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎక్కువ సంభాషణ జరగలేదు. ఆమె చాలాసేపటిదాకా యోగినిలా అలాగే కూర్చుంది. అతను గదిలో పచార్లు చేస్తూనే ఉన్నాడు. 5ంటికి ఇద్దరు బయలుదేరారు. నడిచే పోసాగారు. బీచ్కి చేరుకొని జనసమ్మర్దం ఎక్కువగా లేని ప్రదేశంలో ఇద్దరూ కూర్చున్నాక శకుంతల అంది మ్లానవదనంతో, మీకు గుర్తుందా, ఇది 2వ సారి మనిద్దరం కలిసి రావడం.
అవును. చాలాసేపటిదాకా ఇద్దరూ మాట్లాడుకోలేదు. అటూ ఇటూ తిరుగుతున్న మనుషుల్ని చూస్తూ, తర్వాత సముద్రపు హోరుని వింటూ కాలం గడిపేశారు. చీకటి పడబోతున్న సమయానికి శకుంతల అంది వినిపించి వినిపించినట్లుగా, నాకు ఒక్కటే అర్థం కాలేదు. ఏమిటి? ఎక్కువ విచారం కలిగినప్పుడు ఆ మహా విచారంతో ప్రపంచమే మర్చిపోయాక ఇంకా స్వార్థం పనిచేస్తూ ఉంటుంది. బీచ్కి రావాలని ఎందుకు అనిపించింది? విచారాన్ని మర్చిపోవాలని, మనసుకు ఉల్లాసం కలగాలని. అలా ఎందుకు అనిపించాలి? తండ్రి చనిపోయిన ఈ విషాదకరమైన సమయంలో ఇటువంటి యోచనకు చోటు ఎక్కడి నుంచి వచ్చింది అని నిట్టూర్పు విడిచి, అంటే మళ్ళా జీవితం మీద మమకారం కలుగుతున్నదన్నమాట. సుఖాల మీద ఆశ కలుగుతుందన్నమాట. దుఃఖాల మీద జుగుప్స కలుగుతుందన్నమాట. ఛీ, ఏం మనుషులం అంది. ప్రకాశ్రావు ఆ రోజు మొదటి నుంచి మాట్లాడుతున్న సహజ ధోరణిలో, మనుషులం గనుకనే ఏ ఎండకి ఆ గొడుగు పట్టేందుకు ప్రయత్నిస్తాం. ఈ మమకారాలు ఆశలు లేకపోతే మనం బ్రతకటం వ్యర్థం గనుక ఎప్పుడో చనిపోవచ్చు. అలా జరిగేందుకు వీల్లేదు. కనుక కాలానికి ఒక విచిత్రమైన ప్రభావం ఉంది. అది మనుషుల్ని ఎప్పటికప్పుడు మామూలు స్థితిలోకి తీసుకువస్తుంది అన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత నేను నాన్నగారిని పూర్తిగా మర్చిపోతానన్నమాట. ప్రకాశ్రావు చకితుడై ఈ విచిత్ర ప్రశ్నకు జవాబు చెప్పలేక ఊరుకున్నాడు. మీరు జవాబు చెప్పరు, నాకు తెలుసు. జవాబు ఒక్కటే, నేను పాపిష్టిదాన్ని. ప్రకాశ్రావు వ్యాకులపాటుతో, మీరలా వ్యధ చెందుతారెందుకు? అది లోక విరుద్ధమైన విషయం అయితేగా అన్నాడు. అమ్మ పోయినప్పటి నుంచి నన్ను ప్రేమతో పెంచాడు. ఆయన ప్రేమలో కరిగిపోయి నేను స్నేహాన్ని, అభిలాషల్ని ఇవన్నీ విస్మరించాను. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నేను ఎక్కడా ఇక ముందు చూడలేను. ప్రకాశ్రావు మౌనంగా వింటున్నాడు. ఆమె తర్వాత మాట్లాడలేదు. చీకటిలో ఒకరి ముఖాలు ఒకరికి సరిగ్గా కనపడలేదు కూడా. కొంచెం ఉండి అతను స్తబ్దుడయ్యాడు. నిశ్శబ్దంగా తనలో తను కుమిలిపోతూ ఏడుస్తోంది. మీరు మళ్ళీ? శకుంతల లోపల నుంచి పొంగి పొర్లి వస్తున్న దుఃఖాన్ని అణచుకోలేక పెద్దగా విలపిస్తూ, నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు, ఏడవక ఏం చేసేది అంది. మీకు ఏ లోటు ఉండకుండా చూడటానికి నేనున్నాను అని అందామనుకున్నాడు అతను. కానీ సిగ్గుపడి ఊరుకున్నాడు. ఆమెను ఓదార్చి దుఃఖం నుండి విరమింపచేయటం అతనికి క్లిష్టమైన సమస్యగా పరిణమించింది. ఇంటికి వచ్చేసరికి 8 దాటింది. తండ్రి పోయినప్పటి నుంచి శకుంతల రాత్రులు ఒంటరిగా పడుకోవడానికి భయపడుతోంది. కళ్ళు తెరిచినా మూసినా నవ్వుతూ బాధపడుతూ అనేక రకాలుగా తండ్రి స్వరూపం కనపడేది. ఆయన పడుకున్న మంచం, చనిపోయిన స్థలం ఇవన్నీ చూసేసరికి ఆమె శరీరం గజగజమని వణికిపోయేది. అప్పటి నుంచి రంగయ్య ఆమెకు తోడుగా పడుకుంటున్నాడు. ఈవేళ ప్రకాశ్రావు వచ్చాడు. అతను వచ్చినప్పటి నుండి ఆమెకు క్రమక్రమంగా స్వస్థత చేకూరసాగింది. సిగ్గు విడిచి తనకు సహాయంగా హాల్లో పడుకోమంది. ఆమె ఏది కోరినా నిర్వర్తించేందుకు అతను సిద్ధంగానే ఉన్నాడు. ప్రకాశ్రావుకు చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. శకుంతల భయపడుతుందని లైటు వేసే ఉంచాడు. ఒక రాత్రివేళ ఆమె మంచం దగ్గరకు పోయి ముఖంలోకి పరీక్షగా చూశాడు. నిద్రలో కూడా ఆమె వదనం అంతా చీకటి ఛాయలు కమ్మేసి ఉన్నాయి. పెదాల వణుకు తగ్గలేదు. ఒకనాడు చిలిపిగా మాట్లాడి ఉన్న ఆమె మనస్తత్వం అంతా మారిపోయింది. ప్రకాశ్రావు నిట్టూర్చి, పిచ్చిపిల్ల అనుకున్నాడు. పడుకోబోతూ, భగవాన్, ఈమె బాధ్యత ఇక ముందు నా మీద ఉంది. చాకచక్యంగా ప్రవర్తించగలిగేటట్లు చెయ్యి అని వేడుకున్నాడు. ఆ రోజు రాధ మనసంతా చాలా చిరాకుగా ఉంది. దెబ్బతిన్న హరిణంలాగా బెదిరిపోసాగింది. శత్రువును చూసిన జర్రిగొడ్డులా బెదిరిపోసాగింది. పరాజయం పొందిన సైనికునిలా అవమానంతో కుమిలిపోసాగింది. ఉదయం కృష్ణుడు వచ్చి ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. అది చదువుతున్నప్పటి నుంచి ఆమె ఆ అజ్ఞాత వ్యక్తి మీద మండిపడసాగింది. సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అదేమిటే అని తల్లి అడిగితే, నాకు ఆకలిగా లేదు అని విసురుగా జవాబు చెప్పి కంచంలో చేయి కడుక్కొని యువతలకు వచ్చేసింది. గదిలోకి పోయి చాప వేసుకుని వ్యధ చెందసాగింది. ఈలోగా లోపల నుంచి ముసలావిడ, మంచినీళ్ళు మంచినీళ్ళు అని అరిచింది. రాధ వినిపించినట్లుగా ఊరుకుంది. ఆవిడ మళ్ళీ అరిచేసరికి, పోపో, ఇక్కడ నీకన్నీ తేరగా అందించడానికి సేవకుల్లా పడి ఉండలేదు అని విసురుగా జవాబిచ్చింది. ఆవిడ, అంతేలేవే, నా కర్మ ఇట్లా కాలిపోయింది. నా కాలు చెయ్యి బాగా ఉంటే ఒకరి చేత చేయించుకుందునా, 10 మందికి చేసి పెట్టేదాన్ని. నన్ను త్వరగా తీసుకుపోవేమిట్రా తండ్రి అని ఏడ్చుకుంది. అసలు రాధ ఇలా సాధారణంగా విసుక్కోదు. అందులో జబ్బుతో ఉన్న మనుషులంటే ఆమెకు ఎడతెగని సానుభూతి. వాళ్ళని దేవుడు చిన్నచూపు చూశాడని ఆమె బాధపడుతూ ఉంటుంది.
కానీ ఇవాళ పరిస్థితి వేరుగా ఉండటం చేత ఆమె మాటలు విని రుసరుసలాడింది. వంటింట్లో నుంచి వస్తున్న అన్నపూర్ణ ఈ గొడవంతా విని గ్లాస్తో నీళ్లు తీసుకుని ముసలావిడ ఉన్న గదిలోకి వెళ్ళింది. నిండు చులాలివి, నీకెందుకే శ్రమ అంటూనే ఆవిడ పెద్ద మనవరాలు నోట్లో నీళ్లు పోస్తూ ఉంటే గుటగుట మింగింది. నిద్రపోయేందుకు పడుకోలేదు రాధ. ఆమె మాటిమాటికి ఈ మగవాళ్ళంతా ఇంతే అని అనుకోసాగింది. మొదట్నుంచి అనుకుంటూనే ఉంది ఇలా జరుగుతుందని. ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు? వాళ్ళకేమిటి అవసరం? ధనవంతులు వాళ్ళు, బీదవాళ్ళు తాము. ఇంట్లో ప్రతాపం చూపించలేని ఆనందరావు తన ముందు ప్రగల్భాలు పలికాడు. ఇంకా పైగా సిగ్గు విడిచి ఉత్తరం రాస్తున్నాడు. అతనితో మద్రాసు వచ్చేసేయాలట, అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడట. అంతులేని కోపంతో పరితాపంతో ఆమె హృదయం క్షోభించసాగింది. అసలు అతనెవరు? తనని పెళ్లి చేసుకోమని ఎవరు అడిగారు? అతనంటే అయిష్టం మాత్రం లేనందున ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే సరి అంది. వాళ్ళు ఒప్పుకోలేదు. అంత బాధపడటం దేనికి? కానీ ఈ విధంగా ఆమె ఆత్మద్రోహం చేసుకొని సంతృప్తి కలిగించుకోలేకపోయింది. చుట్టూ ఉన్న మనుష్యులపై విరక్తి జనించసాగింది. మనసులో పెంపొందించుకున్న ఆశలు విఫలమైతే ఇలాగే అశాంత వాతావరణం ఏర్పడుతుందని ఆమె గ్రహించింది. కానీ అన్నీ తెలిసే ఆమె ఏదో కలలు కనసాగింది. అలా ఎక్కువసేపు జరగకముందే ఆమెకు విసుగు పుట్టింది. ఆలోచనలతో కాలిపోతూ ఎంతసేపని పడుకుంటుంది? లేచి నిలబడి వంటింట్లో ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళి, నేను కాసేపు ప్రమీల వాళ్ళ ఇంటికి పోయొస్తానమ్మా అంది. తల్లి కూతురుకేసి నిదానించి చూసి, సరే అంది. రాధ బయలుదేరింది. ముందు గదిలో పడుకొనున్న వాసు ఎక్కడికక్కా అని అడిగాడు. ప్రమీల ఇంటికి అని జవాబు చెప్పి రాధ బయటకు వచ్చింది. దారిలో ఆనందరావు ఇంటి మీదుగా పోవలసి వచ్చినప్పుడు ఆమె మనసు ఆవేశంతో పరవళ్ళు తొక్కింది. అతని గదిలోనే ఉన్నాడు. కిటికీలోంచి రోడ్డు మీదకు చూస్తున్నాడు. అతనికి ఆకస్మికంగా రాధ కనిపించింది. ఆమె కూడా అతని వంక సూటిగా చూసింది. అతను నేరం చేసిన వాళ్లాగా తల వంచుకున్నాడు. తర్వాత ధైర్యం చేసి తల ఎత్తి చూసేసరికి ఆమె అతని వంక చూడకుండా విసురుగా వెళ్ళిపోతోంది. అతను కనిపించకుండా ఉంటే బాగుండేది అనుకుంది రాధ. లేనిపోని వ్యధతో ప్రమీల ఇంటికి వెళ్లేసరికి ఎదురుగా మనుషులెవరూ కనిపించలేదు. మెట్లెక్కి తిన్నగా లోపలికి వెళ్ళింది. ప్రక్కనున్న గదిలోంచి ఏవో మాటలు వినపడేసరికి చటాలన ఆగిపోయింది. నేనేం తప్పు చేశాను? ఎవరన్నారు చేశావని? నువ్వేం చేయలేదు. అయితే ఎందుకు కోపం? జవాబు లేదు. నాతో మాట్లాడటానికి కూడా అసహ్యంగా ఉందా? అబ్బబ్బా, నన్ను చంపక ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. రాధ ఒక పక్కకు ఒదిగి నిలబడి ఆశ్చర్యంగా వింటోంది. వాళ్ళిద్దరూ కీచులాడుకుంటుండగా వినడం ఇదే ప్రథమం. నెవ్వరపోయి అలానే నిలబడిపోయింది. కాదు, మీరు ఈ మధ్య ముభావంగా ఉంటున్నారు. నాతో చెప్పండి, సరిదిద్దుకుంటాను ప్రమీల దీనంగా అంది. నువ్వేమీ చేయలేదని చెప్పలా? అంతా నేనే చేసుకున్నాను. మీరు చేసుకున్నదేమిటి? ఎందుకింత చిరాకు? చెప్పండి. నాకు తెలియనివ్వకుండా మీరెందుకింత బాధపడాలి? నీతో చెప్తే ఆరుస్తావా, తీరుస్తావా? ప్రయత్నిస్తాను. వద్దులే, నన్నిలా బ్రతకనియ్యి. కొంతసేపు మౌనంగా గడిచింది. తర్వాత ప్రమీల ప్రార్థిస్తున్నట్లుగా అంది. నేను ఒక్క విషయంలో సందేహిస్తున్నాను, అడగమంటారా? ఏమిటే నీ గొడవ? మీరలా విసుక్కోకండి. ఇప్పటికే మీ ముఖాన్ని చూసి మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాను అని గాదిగదికంగా. చూడండి, ఈ ఇంట్లో ఇలా ఉండటం మీకు ఇష్టం లేదా? అదేమీ కాదులే, శ్రీపతి విసుగ్గా జవాబిచ్చాడు. మరి? ఛీ అంటూ శ్రీపతి విసురుగా లేచిన సవ్వడి వినిపించింది రాధకు. ఆమె కంగారుపడి ఎగిరి యువతలకు ఒక గంతు వేసింది. కానీ అప్పటికే శ్రీపతి బయటకు వచ్చేశాడు. తల వంచుకొని నిలబడి ఉన్న ఆమెను చూసి, మీరా అన్నాడు. రాధ జవాబివ్వలేదు. బయటే నిలబడ్డారేం? ఏమీ లేదు అని రాధ గొంతు పెగుల్చుకొని ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ ఆమె పెదాలు దాటి మాట బయటకు రాలేదు. ఆ కంగారులో ఏం చేస్తున్నది తెలియక వెనక్కి తిరిగి శ్రీపతి వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా చరచరమని బయటకు వచ్చేసింది. ఆ సందు దాటి మలుపు తిరిగే వరకు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అప్పుడు మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకొని హమ్మయ్యా అనుకుని నెమ్మదిగా నడవసాగింది. కొద్ది రోజుల క్రితం సుభద్రమ్మ గారు తనతో, ఈ మధ్య అల్లుడు సరిగ్గా ఎవరితోనూ మాట్లాడటం లేదు అంది. కానీ అప్పుడు ఆ మాటలు తనేమీ పట్టించుకోలేదు. ఆవిడ చెప్పింది రైటేనని ఇప్పుడు రూఢి అయింది. కానీ స్వల్పకాలంలోనే ప్రమీల అంటే శ్రీపతికి చిరాకు కలగడానికి కారణం ఎంత తలబద్దలు చేసుకున్నా ఆమెకు అర్థం కాలేదు. ప్రమీల హృదయ విదారకంగా అతన్ని బ్రతిమలాడటం వింది. ఆమెను చూసి జాలిపడింది. ఈ మొగాళ్లకు దయలేదు అనుకుంది. ఆమె ఇంటికి చేరేసరికి తల్లి ఎదురుగా వస్తూ, అప్పుడే వచ్చేసావేం అని అడిగింది. ఊరికనే, అక్కడ ఏమీ తోచలేదు.
తల్లి అంతకంటే ఎక్కువ అడగలేదు. ఆ రాత్రి రాధకు విచిత్రమైన కల వచ్చింది. తను రోడ్డు వెంట నడుస్తోంది. ఆనందరావు తన వెంబడి వస్తున్నాడు. తనని ప్రేమించమని అడుగుతున్నాడు. తన వాళ్ళెవరూ తన వంక చూడటం లేదు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. ఆనందరావు ధోరణి మార్చి తనతో వచ్చేస్తే ఈ ప్రపంచం అంతా చూపిస్తానంటున్నాడు. ధనరాశులలో దొర్లిస్తానంటున్నాడు. తను ఛీ అన్నది, అసహించుకున్నది. చేతనైతే పెళ్లి చేసుకో, లేకపోతే పో అంది. అతను తన వంక దీనంగా చూసి వెళ్ళిపోతున్నాడు. తనకు కాస్త జాలి వేసింది. పోనీ పిలుద్దామా పాపం అనిపించింది. పిలుస్తే ఛా అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించింది. ఇంకా ముందుకు సాగింది. చాలాసేపు త్వరగా నడిచాక ప్రమీల ఇంటికి వచ్చింది. లోపలికి అడుగు వేయబోతూ పైకి చూసింది. ఆశ్చర్యం. పిట్టగోడ మీద నుంచి ప్రమీలను క్రిందికి తోసివేయటానికి ఆమె భర్త ప్రయత్నిస్తున్నాడు. అతని ముఖం క్రూరంగా భయంకరంగా ఉంది. ప్రమీల పాపం రోదిస్తూ ప్రార్థిస్తోంది. ఇదంతా చూసి తను కెవ్వున కేక పెట్టింది. కానీ తన కేక ఎవరూ వినిపించుకోలేదు. ఘాతుక కృత్యం జరిగిపోయింది. ప్రమీలని శ్రీపతి క్రిందకు తోసివేశాడు. బిగ్గరగా అరుస్తూ కింద పడిపోయింది ఆమె. తను దగ్గరికి పరిగెత్తింది. రక్తం. ఆమె తల బ్రద్దలైపోయింది. సపర్యలు చేయబోతుంటే శ్రీపతి ఎప్పుడు క్రిందికి దిగి వచ్చాడో తనను బలవంతంగా పుచ్చుకున్నాడు. రా అని లాగుతున్నాడు. తను తెల్లబోయింది. ఇదేమిటి, నీకు పెళ్ళయింది, నీ భార్య సకల సద్గుణవతి అంది. కానీ అతను విడిచిపెట్టలేదు. భయంకరంగా నవ్వుతున్నాడు. నువ్వే నా సర్వస్వం అంటున్నాడు. తను భయపడి పారిపోబోయింది. కానీ అతను వదల్లేదు. రాక్షసంగా తనని భుజాల మీద వేసుకుని తీసుకుపోతున్నాడు. చివరిసారిగా తన శక్తినంతా వినియోగించి గట్టిగా కేక వేసింది. రాధకు మెలకు వచ్చింది. చుట్టూరా చూసి అది కళ అని తెలుసుకున్నప్పుడు ఆమెకు నవ్వు, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి. ఇదేమిటి ఈ పాడుకల అనుకుంది. అప్పుడు తెల్లవారుజాము అయి ఉంటుందని ఊహించింది. ఇంకా కాసేపు పడుకుంటానికి ప్రయత్నం చేస్తుండగా ప్రక్క గదిలోంచి తల్లిదండ్రుల మాటలు వినిపించాయి. కోడల్ని ఎప్పుడు తీసుకువద్దాం అని అడుగుతోంది తల్లి. ఎందుకే అని బద్ధకంగా ఆవలించి అడిగాడు తండ్రి. కాపురం చేసేందుకు అని కొంచెం నిష్ఠూరంగా జవాబిచ్చింది. తొందరెందుకు లేదు. వాళ్ళు ఉత్తరం రాసి వారం రోజులైంది. మనం ఇంతవరకు జవాబు రాయలేదు. వాళ్ళు అంత తొందరపడుతున్నప్పుడు మనం ఊరుకుంటే ఏం బాగుంటుంది? ఆయన కొద్దిగా ఆలోచించి సరే అలాగే కానిద్దాం అన్నాడు. రేపు ఉత్తరం రాస్తారా? అలాగే. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాక ఆయన అయితే నారాయణుడు ఒప్పుకుంటాడంటావా అన్నాడు. ఆవిడ నిదానంగానే పెళ్లికి ఒప్పుకోవటంతోనే వాడి నిగ్రహం అంతా పటాపంచలైంది. తర్వాత అన్నీ యథావిధిగా జరగకుండా ఆపడానికి వాడేవడు అంది. ఇటువంటి సంభాషణ ఎప్పుడు వచ్చినా తీసుకువచ్చే ప్రసక్తే ఆమె ఇవాళ కూడా తీసుకొచ్చింది. మీరు ఎప్పటికప్పుడు ఈ విషయం ఆలోచించడం మానేస్తున్నారు. రోజులు గడిచిన కొద్దీ మనకే కష్టం. ఎవరి విషయం నువ్వనేది? రాధ విషయం. అది అయ్యాక ప్రకాశంగాడి పెళ్ళంటావు. ఆమె కొంచెం సిగ్గుతో కావద్దా మరి, అవన్నీ ప్రకృతి ధర్మాలు అంది. అవునవును, నాకు తెలుసు. చూడు, ఈ మధ్య పడిన శ్రమతో నేను బొత్తిగా అలసిపోయాను. మళ్ళీ నా ఆరోగ్యం బాగుండటం లేదు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నాలు జరిపిస్తాను, సరేనా? ఆమె మాట్లాడకుండా మౌనంగా పడుకుంది. ఈ సంభాషణంతా వింటున్న రాధ మనస్సు ఉల్లాసంతో ఊగింది. కొద్ది రోజుల్లో వదిన ఇంటికి వస్తుందనుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయింది. ఇక నిద్ర పట్టలేదు. లేచి కూర్చుంది. కొద్దిగా వెలుతురొస్తోంది. ఒక్కసారి బద్ధకంగా ఆవలించి లేచి ఏదో తోచి అన్నగారి గది సమీపానికి వెళ్ళింది. ఏదో చెబుదామని ఆమె ప్రయత్నం. కానీ గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఏం చెబుతుంది? ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. తనలో తను నవ్వుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది. నెల రోజుల్లో అనుకున్నదంతా సక్రమంగా నెరవేరింది. సుగుణ కాపురానికి వచ్చింది. ఆమె రాకకు ఆ ఇంట్లో అందరూ స్వాగత వచనం పలికారు. ఆమె కూడా ఆ ఇంట్లో అందరితో కలిసిపోవటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇదివరకు ఛాయ ఆమెను చూసి దూరంగా పారిపోయేది. ఇప్పుడు చేరువకు రాసాగింది. నారాయణ గది ఇదివరకు మాదిరిగా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒకరికి ఇద్దరయ్యారు కదా. రాధ చాలా శ్రమపడి ఆ గదిని అందంగా, సౌందర్యవంతంగా, సౌఖ్యవంతంగా అమర్చిపెట్టింది. బయటకి ఏం అనకపోయినా నారాయణ మనసులోనే చెల్లెల్ని అభినందించుకున్నాడు. నారాయణ ఎలాగైనా దూరాలోచన గల మనిషి. ఈ తాత్కాలిక సౌఖ్యాలకు, ఆనందాలకు అందరిలాగే ఆనందపరవశుడైనా ఇహ ముందు ఏమి జరగనున్నదా అని అతను సర్వదా ఆలోచిస్తున్నాడు. తను తీసుకువచ్చే 100 రూపాయలు ఇదివరకే సరిపడేవి కావు.
ఇంటి నిండా రోగిష్టి మనుషులతో పెరుగుతున్న సంసారపు ఖర్చుతో ఇప్పుడు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. ఈ ప్రపంచంలో తమ కుటుంబం ఏ విధంగా బ్రతుకుతుందో అతనికి అర్థం కావటం లేదు. ప్రకాష్ రావు సంపాదనలోకి వస్తే ఒక మాదిరిగా పర్వాలేదు, కానీ ఇంతవరకు మొదటి సంవత్సరమే పూర్తి కాలేదు. ఇంకా 2 నెలల్లో అవుతుంది. ఆ తర్వాత ఇంకో 7. ఎంత కష్టమో తలుచుకునేసరికి అతనికి గుండెలు అవిసిపోయేవి. తన భార్య ముందు లేనిపోని గొప్పలు ప్రదర్శిద్దామని ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆమె ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజు దంపతులిద్దరూ గదిలో చాలా రాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. ఆ సంభాషణ ద్వారా ఏమాత్రం బాధపడకుండా ఆమెను తన వైపు ఆకర్షించేటట్లు చేద్దామనుకున్నాడు. ఆమె వచ్చి గది గుమ్మం దగ్గర నిల్చుంది. 1-2 నిమిషాలు నిదానించి చూసి దగ్గరకు పోయి ఆమె చేతిని మృదువుగా పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు. విచలిత దృష్టితో గోముగా ఆమె వదనారవిందాన్ని చూస్తూ సుగుణ అన్నాడు. సుగుణ జవాబు చెప్పలేదు. మళ్ళీ పిలిచాడు. ఊ. ఎవరివి? ఆమె జవాబు చెప్పటానికి సిగ్గుపడి చిరునవ్వు నవ్వింది. నువ్వెవరివి? ఊహూ అని ఆమె తల దించుకుంది. అతడు ఆమె చుబుకాన్ని పట్టుకొని ముఖాన్ని పైకెత్తుతూ ఈ ఇంటి కోడలివి అన్నాడు. ఆర్ద్ర నేత్రాలతో భర్త కళ్ళల్లోకి చూసింది సుగుణ. తర్వాత నారాయణ ఆమెను మంచం మీద కూర్చోబెట్టి తను ఆమె ప్రక్కనే కూర్చొని తన స్వవిషయాలను గురించి మాట్లాడాడు. చూడు సుగుణ, మాకేం డబ్బు లేదు, బీదవాళ్ళం. ఈ కాలపు చాలామంది పిల్లల్లాగా లేనిపోని గొంతెమ్మ కోరికలు కోరి అవి తీర్చమని అడిగినట్లయితే అవి తీర్చటం అసాధ్యం. పేచీలు కలహాలు మినహా ఫలితం ఏమీ ఉండదు. అందరితో మంచిగా ఉంటూ కలుపుగోలుతనంగా ఉంటే మంచి కోడలివని పేరు సంపాదించగలుగుతావు. నేను చెప్పేది వింటున్నావా? మీరు చెప్పినట్లే చేస్తాను అని పలికింది ఆమె. నారాయణ సంతోషంతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. సుగుణ భర్తతో అబద్ధం ఏమీ చెప్పలేదు. మరునాటి నుంచి అలాగే ప్రవర్తించసాగింది. ఒక్క ఉదాహరణ చాలు. ఎవరైనా శారదాంబని మీ కోడలు ఎలాంటిదండి అని ప్రశ్నిస్తే శారదాంబ కోడలు వింటుందేమోనని అటు ఇటు చూసి మా కోడలికేం దేవత అనేది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.